తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో సాయిబాబా గుడి దగ్గర కొత్తగా నిర్మించిన షాపుల నిమిత్తం ఒక్కొక్క షాపుకి 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని షాప్కు వచ్చి 6,000 రూపాయలు నెలకు అద్దెకు ఇవ్వమని అడుగుతున్నారు. ఈ షాపులు పంచాయతీల ద్వారా 10 లక్షల రూపాయలు మరియు ఎంపీపీ నిధుల ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేయగా నిర్మించి ఉన్నారు. తదుపరి ఒక్కొక్క షాపుకి 50,000 రూపాయలు తీసుకున్న సొమ్ము ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభుత్వ నిధులతో నిర్మించిన షాపులకు తీసుకున్న సొమ్ము ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళిందని, షాపులకు అడ్వాన్స్ ఇచ్చిన లబ్ధిదారుల నుంచి తీసుకున్న సొమ్ము ఎవరెవరి దగ్గర ఉన్నాయని లబ్ధిదారులు లబోదిబోమని గొడవ పెడుతున్నారు. మాది ఇలాగ కొట్టుకి వడ్డీకి డబ్బులు తెచ్చి 40,000 కట్టేవండి, కొట్లు కట్టించిస్తా అన్నారని. కొట్లు మనం ఓపెన్ చేస్తా అన్నారని వెళ్ళి ఓపెన్ చేసామండి. ఓపెన్ చేస్తే పంచాయతీ వాళ్ళు వచ్చి మళ్ళీ తాళాలు వేసి ఓపెన్ కుదరదబ్బా ఇప్పుడు ఇవ్వం మీకు పాటలాడతామని అంటున్నారండి. మరి మా బతికేటండి, మేము బతికేదే దాని మీద అండి, ఆ కొట్ల మీద ఏదో 4 గడ్డలు తీసుకుని దాని మీద బతుకుతున్నాం, పిల్లలు మెచ్చుకున్నాం. మాకు అది ఇవ్వకపోతే ఎదారులే మేము ఎప్పటి నుంచో ఆ దెబ్బ మీద మంగళ షాపులు పెట్టుకునే ఉన్నాం. ఇవాళ కాదండి, కొత్త 40-50 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి ఆ కొట్లో దెబ్బల మీద పెట్టుకుని ఉన్నామండి. సరే ఏదో కడతా అన్నారని 40,000 ఇచ్చామండి, వడ్డీకి తెచ్చి ఇచ్చామండి. అదైనా మన ఇంటి కాదండి, రెక్కల మీద బతుకుతున్నామండి. గుడ్డీకి తెచ్చి బ్యాంకులో ఏదో బంగారం ఉంటే తాకట్టు పెట్టి తెచ్చి అప్పటికప్పుడు ఇంకెంత రేపు కట్టకపోతే మీకు కొట్లు ఉండవని కూడా చెప్పారండి. అలాగని తాకట్టు పెట్టి తెచ్చి కట్టేవండి. ఇప్పుడేమో కొట్లు లేవు, మా డబ్బు లేదండి. మేము వెళ్తుంటేనేమో అక్కడేమో తాళాలు వేసి ఓపెన్ చేస్తలేదు. నన్ను అడిగితే వాళ్ళంటే వీళ్ళంటే వాళ్ళని అంటున్నారండి. ఏం చేస్తారో చేయండి అని మేము అలా మాట్లాడుకుంటున్నాం. మేము ఇవ్వాలి కదండి, ఆశ ఆ దెబ్బ మీద ఆ చెరువు కొట్టు మీద దగ్గరగా 40-50 ఏళ్ళ బట్టే ఉంటున్నామండి. బడ్డీ కొట్లు పెట్టుకుని ఉన్నామండి. ఇది కట్టే చెప్తా అన్నారని ఆ బంగారం అయ్యాయి తాకట్లు పెట్టి కట్టుకు పట్టుకొచ్చి కట్టామండి. అదండి మా గొడవ.